హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటంటే ఇప్పుడు యూట్యూబర్ వైష్ణవి ఉన్నది కదా, వైషమ్మ. తనని చంపి ఇప్పటికీ 25 డేస్ దాటింది. బట్ హరిబాబుని మాత్రం మంచిగా మేపుతురు పోలీసులు. హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తురు, కానీ తీసుకొస్తురు మళ్ళీ దాచిపెట్టేస్తారు పోలీస్ స్టేషన్లో. ఎందుకు చంపట్లేదు? అసలు న్యాయం ఎందుకు జరగట్లేదు? అది రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసింది, అయినా సరే ఏమీ చేస్తలేరు పోలీసులు. అదే పక్క రాష్ట్రాల్లో చూడండి, వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా జరిగితే స్పాట్లో చంపి పాడేస్తారు, నడి రోడ్డు మీద స్పాట్లో డెడ్ చేసేస్తారు వాళ్ళని దొరకబట్టి. కానీ వీళ్ళు దొరికించుకొని కూడా ముప్పూటల అమ్మని, వాళ్ళ అన్నల్ని, వాడిని అందరినీ మేపుతుర్రు, కాపాడుతుర్రు వీళ్ళ నుంచి. ఒక్కసారి మాకు వదలండి, మేము వాడిని చూసుకుంటాం. మీరు చేయరు న్యాయం. వైషమ్మకి జస్టిస్ వైష్ణవి చెయ్యాలి. వీ వాంట్ జస్టిస్, ప్లీజ్ న్యాయం చెయ్యండి. కాపాడకండి వాడిని కాపాడితే చూస్తున్నారు కదా, వాడు చేసిన దగ్గర నుంచి వెళ్ళి 9 months ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేసారు. ఇంకొక అమ్మాయిని చూస్తే లవరే అంట, లవర్ని రూమ్కి పిలిపించుకొని వాడు గొంతు నెమ్మి ముక్కలు నరికి వాడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి చంపేశాడంట. ఇంకొకరు చూస్తే 2 పిల్లల్ని చంపేసింది తండ్రి. ఎన్ని జరుగుతున్నాయి, అయినా అట్లా చూస్తురు కానీ ఏ న్యాయం జరగట్లేదు. ప్లీజ్ ఇప్పటికైనా మేల్కోండి. హైకోర్టు మనకి అనేది న్యాయం జరిపిస్తే బాగుంటుంది. 13 మంది అన్నల మధ్య పెరిగిన అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి వైష్ణవి. కానీ తను వీడియోలు, షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చాలా వైరల్ చేసింది. తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలని ట్రై చేస్తుంటే వీడొచ్చిన ప్రేమ పెళ్ళి అని చెప్పి పెళ్ళి చేసుకొని ఆగం చేసి ఆఖరికి చంపేసిపోయింది. 50,000 దాకా సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారట తనకి. అసలు గ్రేట్, అసలు అంత త్వరగా అంతమంది పెరగడం గ్రేట్. తనని ఎందుకు అట్లా చంపినా నాకు అర్థం కావట్లేదు. ఇంకా మీరు న్యాయం చేసి వాడు ఒక్కసారి కనబడ్డాడు అనుకో, తను వైషమ్మ గురించి ఇప్పుడు 2 రాష్ట్రాలకు తెలిసింది. ఎవరికి కనబట్టే చంపి పాడేస్తారు పక్క. మీరు మాత్రం న్యాయం జరిగేదే లేదు మీ దగ్గర నుంచి. మళ్ళీ ఫేక్ న్యూస్లు అనేది ఒకటి తెస్తారు ప్రజల్లోకి. హరిబాబుని ఎన్కౌంటర్ చేసినాం, ఉరిశిక్ష చేసినాం, అంతా ఫేక్ న్యూసే, అది తెలిసిందే. మీరు అబద్ధాలు చెప్పకండి.